Hi everyone, good morning. Good morning, sir. గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. ఏమి టాస్క్ అసలు అట్లీస్ట్ వన్ మెంబర్ కూడా నాకు సెండ్ చేయలేదు. సార్ నేను చేసే సార్ ఎప్పుడు చేసావు? నిన్న సాయంత్రం 4, 5 అట్లా సార్. నేను అంత చెక్ చేయలేదేమో. ఓకే. సో రిమైనింగ్ మెంబర్స్ అసలు ఇంట్రెస్ట్ ఉందా మీకు? వన్ ఆర్ టూ టాస్క్లు చూస్తాను. ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళ టాస్క్లు మాత్రం నేను పట్టించుకోగలను. రిమైనింగ్ వాళ్ళకైతే నేను పట్టించుకోలేను. డైరెక్ట్గా చెప్తున్నాను నేను. టైంకి టాస్క్లు చేస్తేనే నేను చెప్పిన కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి అన్నమాట. ఓకే, మీ చాయిస్ అది, ఇంకా చేయడం చేయకపోవడం. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఎలాగా, ఈ ప్రాజెక్ట్ టాస్క్ను మనం చేయడం ఎలాగా. ఓకే. ఇప్పుడు మనకి ఎస్టర్డే మన హోమ్ లోన్ గురించి డిస్కస్ చేసాం. ఓకే. ఈ హోమ్ లోన్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక మెనూ బార్ ఉంది, ఇక్కడ మెయిన్ న్యావ్ బార్ ఉంది, ఇది బ్యానర్ ఇమేజ్ ఉంది, అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది ఈక్వల్ కాలమ్స్ లాగా అండ్ హెడ్డింగ్స్ లాగా, అండ్ ఇక్కడ 2 ఈక్వల్ కాలమ్స్ లాగా, ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ లాగా, అండ్ ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్, ఇక్కడ 4 ఈక్వల్ కాలమ్స్ ఇలా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 పార్ట్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే అనలైజ్ చేసుకోవాల్సింది 3 పార్ట్స్. బట్ ఇది మాత్రం ఒక సింగిల్ వెబ్ పేజ్ అన్నమాట. సింగిల్ పేజ్ మాత్రమే ఇది. మన ప్రాజెక్ట్‌లో ఇంకా చాలా పేజెస్ ఉంటాయి. ఇది ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే. ఇంకా అబౌట్ పేజ్ ఉండొచ్చు, సర్వీసెస్ పేజ్ ఉండొచ్చు, డ్రాప్‌లోను ఇంకా డిఫరెంట్ పేజెస్ ఉండొచ్చు, కాంటాక్ట్ పేజ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం హెచ్‌టీఎంఎల్ ఎలా నేర్చుకున్నాం? డిఫరెంట్ పేజెస్‌ని క్రియేట్ చేయడం ఎలాగో నేర్చుకున్నాం. సేమ్ ఇప్పుడు కూడా అంతే. డిఫరెంట్ పేజెస్‌ని మీరు క్రియేట్ చేయాలి. ఆ డిఫరెంట్ పేజెస్‌లో కంటెంట్స్, మీకు నచ్చిన కంటెంట్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ నేను ఇచ్చింది మాత్రం హోమ్ పేజ్ మాత్రమే. హోమ్ పేజ్ మాత్రమే ఇచ్చాను. నెక్స్ట్ అబౌట్ పేజ్, సర్వీస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ మీరు క్రియేట్ చేయాలి. అబౌట్ పేజ్, సర్వీస్ పేజ్, కాంటాక్ట్ పేజ్ మీరు ఓన్‌గా క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏదైనా సరే ఒక వెబ్ పేజ్‌ని ఎలా అనలైజ్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఇది ప్రాజెక్ట్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్ నేమ్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయడం అంటే, ఎయిదర్ నావ్ బార్‌లో, మెయిన్ నావ్ బార్‌లో కంపెనీ నేమ్ అనేసి ఉంటది. మెయిన్ నావ్ బార్‌లో కంపెనీ నేమ్ అయినా ఉంటది. ఆ కంపెనీ లోగో అయినా ఉంటది. లేదనుకుంటే కొద్దిగా డౌన్‌కొచ్చిన తర్వాత ఫుటర్ సెక్షన్‌లో ఆల్ రైట్స్ రిజర్వ్డ్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్ రాసిన ముందే మనకు కంపెనీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుంటారు. ఇక్కడైనా ఉంటది. లేదనుకుంటే ఇక్కడ లోగో గాని, కంపెనీ నేమ్ గాని మనకుంటది. ఓకే. సో ఇదేంటంటే కంపెనీ నేమ్. ఇప్పుడు ఆ నేమ్‌ని బేస్ చేసుకొని ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. సో హోమ్ లోన్ కాబట్టి హోమ్ లోన్ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేశాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో మనం తీసుకోవాల్సిన ఫోల్డర్స్ ఏంటి? ఈ ప్రాజెక్ట్‌లో మనకి ఇమేజెస్ కోసం మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకోవాలి. ఇమేజెస్ అన్నీ సేవ్ చేస్తాం. అండ్ అదే విధంగా సీఎస్ఎస్, ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ తీసుకుంటాం. సీఎస్ఎస్ కోసం సీఎస్ఎస్ ఫోల్డర్ తీసుకుంటాం. సో మెయిన్ అప్ టు హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ వరకు మనకు సిఎస్ఎస్ సేవ్ చేయడానికి సిఎస్ఎస్ ఫోల్డర్, ఇమేజెస్ సేవ్ చేయడానికి ఇమేజెస్ ఫోల్డర్. నెక్స్ట్ అదే విధంగా అవుట్ సైడ్‌లో అంటే ఇమేజెస్, సిఎస్ఎస్ అవుట్ సైడ్‌లో మనకు హెచ్టీఎంఎల్ ఫైల్స్‌ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు హోమ్ పేజ్ చేస్తున్నారంటే హోమ్ పేజ్‌కి మీరు ఇవ్వాల్సింది ఇండెక్స్.హెచ్టీఎంఎల్ ఇవ్వాలి. ఇండెక్స్.హెచ్టీఎంఎల్, ఇంకొక నేమ్ అంటూ ఏమి ఇవ్వకూడదు. ఇండెక్స్.హెచ్టీఎంఎల్. అదేవిధంగా అబౌట్ పేజ్ క్రియేట్ చేస్తున్నామంటే దీని మీద క్రియేట్ చేసి ఒక న్యూ ఫైల్ అంటే న్యూ ఫైల్ తీసుకొని అబౌట్ పేజ్ చేస్తున్నామంటే అబౌట్.హెచ్టీఎంఎల్. అదేవిధంగా సర్వీసెస్ చేస్తున్నామంటే సర్వీసెస్.హెచ్టీఎంఎల్. అన్ని స్మాల్ కేసెస్‌లోనే రాయాలి. పేజ్ నేమ్స్ అన్ని స్మాల్ కేస్ రాయండి. అదే కాంటాక్ట్ పేజ్ చేస్తున్నా అంటే కాంటాక్ట్.హెచ్టీఎంఎల్. ఇలా మనకు హెచ్టీఎంఎల్ అన్నీ ఇట్లా అవుట్ సైడ్‌లోనే ఉంటాయి. ఇమేజెస్ అన్ని ఇమేజెస్ ఫోల్డర్‌లో ఉంటాయి. సీఎస్ఎస్ అంతా సీఎస్ఎస్ ఫోల్డర్‌లో ఉంటాయి. నౌ నౌ ఇప్పుడు హోమ్ పేజ్‌ని నేను డిజైన్ చేస్తాను. అబౌట్ పేజ్‌ని, కాంటాక్ట్ పేజ్‌ని, సర్వీస్ పేజ్‌ని మీ ఓన్‌గా మీరు డిజైన్ చేయాలి. మీ ఓన్‌గా మీరు డిజైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్ అయితే ఉంటదో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ టైప్ ఆఫ్ కంటెంటే మీరు ప్రింట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ టైప్ ఆఫ్ సర్వీసెసే మీరు ప్రింట్ చేయాలి.
ఆ ప్రాజెక్ట్ టైప్ ఆఫ్ కాంటాక్ట్ పేజే మీరు డిజైన్ చేయాలి. ఓకే. సో వన్ బై వన్ మనం డిజైన్ చేద్దాం. సో నేను వన్ బై వన్ నేను చెప్తూ ఉంటాను ఎలా చేయాలి ఏంటి అనేసి ఆ బేసిస్లో మీరు డిజైన్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. నౌ ఇండెక్స్ పేజ్ మనకి ఫస్ట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాం. ఈ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో టైటిల్లో మనకు ఇది ఏ పేజ్ అనేసి మనం చెప్తున్నాం. హోమ్ పేజ్ అని రాస్తున్నాం. హోమ్ అని రాస్తున్నా అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకుని ఇక్కడ కంపెనీ నేమ్ రాస్తాను హోమ్ లోన్. ఇలా మనకి ఈజీగా ఉంటుంది. ఇట్స్ హోమ్ ఫర్ హోమ్ లోన్ అనమాట. హోమ్ పేజ్ ఇట్స్ ఏ హోమ్ లోన్ అనమాట మనకి. నెక్స్ట్ మనకు హోమ్ పేజ్ అనేది అంటే హోమ్ పేజే కాదు, మనకి ఏ పేజెస్ అయినా సరే మనకు 3 పార్ట్స్ని కలిగి ఉంటాయి. ఆ 3 పార్ట్స్ ఏంటంటే నేను ఇక్కడ కామెంట్స్లో రాస్తున్నా. ఇట్లా కామెంట్స్ యూజ్ చేయడం చాలా బెస్ట్ వే అనమాట. ఆ 3 పార్ట్స్ ఏంటంటే హెడర్ సెక్షన్ స్టార్ట్, హెడర్ సెక్షన్ స్టార్ట్ అని రాశాను అండ్ హెడర్ సెక్షన్ని ఎండ్ చేస్తున్నాను. హెడ్ సెక్షన్ ఎండ్ ఏదైనా సరే గుర్తుపెట్టుకొని మీరు చేయాల్సింది ఇలాగే చేయాలి. హెడర్ సెక్షన్ స్టార్ట్, హెడర్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్ సెక్షన్ అంటే మెయిన్ కంటెంట్ అనమాట. మెయిన్ సెక్షన్ స్టార్ట్, మెయిన్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ సెక్షన్ స్టార్ట్ అండ్ ఫుటర్ సెక్షన్ ఎండ్. ఇప్పుడు హెడర్ సెక్షన్లో మీరు యూజ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏంటంటే హెడర్ అనమాట. హెడర్ ఒక పేజ్కి ఒక హెడర్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక పేజ్కి ఒక హెడర్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ అనమాట. మెయిన్ సెక్షన్ ఒక పేజ్కి ఒక మెయిన్ మాత్రమే ఉంటుంది. ఒక పేజ్కి ఒక ఫుటర్ మాత్రమే ఉంటుంది. ఓకే. ఒక పేజ్కి ఒక హెడరే, ఒక పేజ్కి ఒక మెయినే, ఒక పేజ్కి ఒక ఫుటరే. సమ్ ప్రాజెక్ట్స్లో మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది హెడర్ అనుకుంటున్నాను నేను. ఈ పార్ట్ని నేను హెడర్ అనుకుంటున్నా, దీన్ని నావ్ బార్ అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఈ హెడర్ పార్ట్లో మనకి 2 పార్ట్స్గా ఉన్నాయి. అందుకోసం దీన్ని మాత్రం హెడర్ అనుకుంటాను, దీన్ని నావ్ బార్ అనుకుంటాను. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఈ మెనూ బార్ లేదనుకోండి, ఈ మెనూ బార్ లేకపోతే డైరెక్ట్గా ఈ నావ్ బార్ని హెడర్ సెక్షన్లో ఇచ్చేస్తాము. ఓకే. మనకు మెనూ బార్ లేకపోతే అంటే హెడర్ పార్ట్ లేకపోతే నావ్ బార్ని డైరెక్ట్గా హెడర్ సెక్షన్లో ఇచ్చేస్తాం. ఇన్ కేస్ మెనూ బార్ ఉంది అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే నావ్ బార్ని కూడా సపరేట్గా తీసుకోవాలి. మీరు నావ్ బార్ స్టార్ట్, నావ్ బార్ ఎండ్. నావ్ బార్కి మనకు నావ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. నావ్ ఒక పేజీకి ఒక నావే ఉంటుంది. ఇవన్నీ ఒక పేజీకి ఒక నావ్, ఒక పేజీకి ఒక హెడర్, ఒక పేజీకి ఒక మెయిన్, ఒక పేజీకి ఒక ఫుటరే. ఇప్పుడు ఎలాగైతే ఒక పేజ్కి హెడ్, హెచ్టిఎంఎల్, బాడీ ఎలాగైతే ఉన్నాయో ఒక పేజ్కి ఇవే యూజ్ చేయాలి. ఇప్పుడు హెడర్ సెక్షన్ అంటే దీనికి సంబంధించిన కోడ్. ఇప్పుడు ఈ పార్ట్, ఈ సోషల్ మీడియా ఐకాన్స్ ఉండే పార్ట్ మాత్రమే ఈ హెడర్ సెక్షన్లో మీరు ఇవ్వాలి. ఈ హెడర్ సెక్షన్ వర్క్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అదే నావ్ బార్ అంటే ఈ నావ్ బార్ సంబంధించిందంతా ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ మెయిన్ బార్లో ఎక్కడి నుంచి అంటే ఈ బ్యానర్ ఇమేజ్ నుంచి అప్ టు ఫుటర్ పై వరకు, ఈ ఫుటర్ పై వరకు అనమాట. ఇక్కడ వరకు లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ వరకు మొత్తం అంతా ఈ మెయిన్ దాంట్లోనే రాయాలి. నెక్స్ట్ ఫుటర్ సెక్షన్ మనకి ఇక్కడ చూడండి, ఇది ఫుటర్ సెక్షన్. ఇదంతా ఫుటర్ అన్నమాట. మనకి ఇదంతా ఫుటర్ సెక్షన్లో డిజైన్ చేయాలి. క్లియర్? ప్రాజెక్ట్ని ఎలా ఎనలైజ్ చేసామో అర్థమైందా ఇప్పటి వరకు? హెడర్ ఏంటి, నావ్ ఏంటి, మెయిన్ ఏంటి, ఫుటర్ ఏంటి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మనకి హెడర్ లేకపోతే ఎలా ఉంటుంది, హెడర్ లేకపోతే ఇలా ఉంటుంది. హెడర్ లేకపోతే ఇలాగా నావ్ బార్ ఉంటుంది డైరెక్ట్గా. ఆ నావ్ బార్ని మీరు హెడర్ సెక్షన్లో ఇచ్చేయాలి. నావ్ బార్ని మీరు ఇలా ఈ నావ్ బార్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఈ హెడర్ సెక్షన్లో ఇచ్చేసుకుంటారు. కోడింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది పేరెంట్, ఏది చిల్డ్రన్ అనే విధంగా ఉండాలి. ఇప్పుడు హెడర్ లోపల నావ్ బార్ రాసామంటే దీనికి హెడర్కి అండ్ నావ్కి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఓకే. ఇన్ కేస్ మన హెడర్ ఉంది, నావ్ బార్ కూడా ఉంది, అలాంటప్పుడు మీరు సపరేట్గా రాయాలి. దిస్ ద హోమ్ లోన్కి సంబంధించింది అనమాట ఇదంతా.
ఇప్పుడు హోమ్ లోన్ చేస్తున్నాం కాబట్టి హోమ్ లోన్ తగ్గట్టుగా చేస్తున్నాం. ఇది ఆర్గానిక్ స్టోర్. ఆర్గానిక్ స్టోర్ కాబట్టి ఆర్గానిక్ స్టోర్ తగ్గట్టుగా మీరు చేయాలి. నెక్స్ట్ టాస్క్ ఇదే ఇస్తాను మీకు. నెక్స్ట్ టాస్క్ ఇది చేసుకొని రావాలి మీరు. ఓకే, క్లియర్ అప్ టు నౌ? అప్ టు నౌ ఏమైనా డౌట్ ఉందా? లేదండి. నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో ఐకాన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఐకాన్ లింక్ కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. ఫాంటాసం ఐకాన్ లింక్ని మీరు ఇంక్లూడ్ చేయాలి. సేమ్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సిరీస్ ఫస్ట్ ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలని. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి తీసుకుంటాను. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ నేను ఏం రాస్తున్నా అంటే మెయిన్ డాట్ సిఎస్ఎస్ అనేసి ఒక ఫైల్ తీసుకుంటాను. మెయిన్ డాట్ సిఎస్ఎస్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ మెయిన్ డాట్ సిఎస్ఎస్ని ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో మనం లింకప్ చేయాలనుకుంటున్నాం. ఎలా చేస్తాం? ఆఫ్టర్ ఈటి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తర్వాత మనకి ఇంకొక సిఎస్ఎస్ రాస్తున్నాం. ఇక్కడ మనకు లింక్ ట్యాగ్, లింక్ ఇక్కడ స్టైల్ షీట్. ఇది హెచ్ఆర్ఈఎఫ్లో మనకు ఈ సిఎస్ఎస్లో ఉండే మెయిన్ డాట్ సిఎస్ఎస్ ఇవ్వాలి. ఎలా ఇస్తారు చెప్తారా? ఈ హెచ్ఆర్ఈఎఫ్లో ఈ సిఎస్ఎస్లో ఉండే మెయిన్ డాట్ సిఎస్ఎస్ని ఇక్కడ లింకప్ చేయాలనుకుంటున్నా. ఎలా ఇవ్వగలరు? డాట్స్ డాట్ స్లాష్ కరెంట్ పాత్లో ఉండే ఇమేజెస్లో ఉండే మనకి ఏదైనా ఫైల్ మన సిఎస్ఎస్ డాట్ స్లాష్ సిఎస్ఎస్ స్లాష్ సిఎస్ఎస్లో ఉండే మెయిన్ డాట్ సిఎస్ఎస్. క్లియర్? ఇలా ఇవ్వాలన్నమాట మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ హెడర్ సెక్షన్ ఇంకా చెప్పుకోలేదు మనం. ఇంతవరకు చెప్పుకున్న డిజైన్ ఏంటంటే ఇంతవరకు చెప్పుకున్న డిజైన్లో ఈ బ్యానర్ ఇమేజ్ అయిపోతుంది. మీరు చేయొచ్చు బ్యానర్ ఇమేజ్. ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని బ్యానర్ ఇమేజ్ చేయొచ్చు చెప్తారా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్యాడింగ్ యూజ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ చేసేయచ్చు. మీరు ఈ ప్లేస్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే ఇదంతా మెయిన్ పార్ట్. ఆఫ్టర్ నావ్ బార్ తర్వాత ఉండేదంతా మెయిన్ పార్ట్ అనమాట. ఇదంతా ఈ అప్ టు ఇక్కడ వరకు, ఇది ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ వరకు అప్ టు లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ వరకు మెయిన్ పార్ట్. ఈ మెయిన్ పార్ట్లో మళ్ళీ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది సపరేట్ సెక్షన్, ఇది సపరేట్ సెక్షన్, ఇది సపరేట్ సెక్షన్, ఇది సపరేట్ సెక్షన్. మొత్తం ఓవరాల్గా 4 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్స్ మీరు రాయాలనుకుంటే మీరు సెక్షన్ అనే ఎలిమెంట్ తీసుకోవాలి. అలాంటి ఎన్ని తీసుకోవాలి? సెక్షన్ 4 తీసుకోవాలి. ఇక్కడ షార్ట్గా నేర్పిస్తాను చూడండి. సెక్షన్ అనే ఎలిమెంట్స్ నాకు 4 కావాలనుకుంటే స్టార్ పెట్టండి. సెక్షన్ స్టార్ 4 జస్ట్ ఎంటర్ చేయగానే 4 వచ్చేస్తుంది. సెక్షన్, ఇది సెక్షన్, ఇది సెక్షన్, ఇది సెక్షన్. ఫస్ట్ సెక్షన్ బ్యానర్కి సంబంధించింది, బ్యానర్ రిలేటెడ్ అనమాట ఫస్ట్ సెక్షన్. ఈ బ్యానర్ రిలేటెడ్ ఏదైనా సరే ఈ ఫస్ట్ సెక్షన్లోనే మీరు రాయాలి. ఇప్పుడు దీనికోసం అంటూ నేను కామెంట్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు బ్యానర్ సెక్షన్ స్టార్ట్, బ్యానర్ సెక్షన్ స్టార్ట్ అండ్ బ్యానర్ సెక్షన్ ఎండ్. ఇది బ్యానర్ సెక్షన్. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ దేనికి సంబంధించింది ఇక్కడ చూద్దాం. మనకి ఇమేజ్లో చూస్తే నెక్స్ట్ లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్. మేబీ లోన్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆఫర్స్ అవ్వచ్చు. లోన్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఆఫర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆఫర్ అనుకుంటున్నాను. ఇట్స్ ఏ ఆఫర్ సెక్షన్. ఇక్కడ మనకు ఆఫర్ సెక్షన్ స్టార్ట్, ఆఫర్ సెక్షన్ స్టార్ట్ అండ్ ఆఫర్ సెక్షన్ ఎండ్. ఇలా కంప్లీట్గా మీ ప్రాజెక్ట్ మొత్తం ఇలా రాసుకున్న తర్వాత మాత్రమే మీరు హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేయండి. వాటి మీద వీటినే సిమాటిక్ ఎలిమెంట్స్ అంటాం. సిమాటిక్ ఎలిమెంట్స్ ఏంటంటే ఆ స్ట్రక్చర్కి డిఫైన్ చేస్తుంది. ఇది ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అని మనకు బ్రౌజర్కి చెప్తుంది, యూజర్కి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ సెక్షన్, అప్లికేషన్ ప్రాసెస్ సెక్షన్, ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్. సో అప్లికేషన్ సెక్షన్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో సెక్షన్ మనకి అప్లికేషన్ సెక్షన్. అప్లికేషన్ సెక్షన్ స్టార్ట్ అండ్ అప్లికేషన్ సెక్షన్ ఎండ్. అప్లికేషన్ సెక్షన్ ఎండ్. నెక్స్ట్ అదేవిధంగా లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ అంటే న్యూస్ సెక్షన్ అనమాట మనకి. సో ఇక్కడ మనకు న్యూస్ సెక్షన్ స్టార్ట్ అండ్ న్యూస్ సెక్షన్ ఎండ్.
న్యూ సెక్షన్ స్టార్ట్ అండ్ న్యూ సెక్షన్ ఎండ్. ఇలా న్యూస్ సెక్షన్ స్టార్ట్, న్యూ సెక్షన్ ఎండ్, అప్లికేషన్ సెక్షన్ స్టార్ట్, అప్లికేషన్ సెక్షన్ ఎండ్, ఆఫర్ సెక్షన్ స్టార్ట్, ఆఫర్ సెక్షన్ ఎండ్, బ్యానర్ సెక్షన్ స్టార్ట్, బ్యానర్ సెక్షన్ ఎండ్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు సెక్షన్ లోపల మనకి సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక హెడ్డింగ్ ఉంది, మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇంకా ఇవి రెండు అవ్వలేదు, ఇవి రెండు కమింగ్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఈ రెండు డిజైన్స్ ఇప్పటి వరకు నేర్చుకునేది ఇది నేర్చుకున్నాం, ఇది నేర్చుకున్నాం, ఇది నేర్చుకున్నాం, ఇది నేర్చుకున్నాం, అండ్ ఇది కూడా చేయొచ్చు మనం. నేను గైడ్ చేస్తాను ఎలా చేయాలనేసి. సో ఫస్ట్ మనకు ఈ ఇమేజ్ అంటే బ్యానర్ ఇమేజ్ సంబంధించింది చేద్దాం. ఇక్కడ ఏముందంటే దీని లోపల కంటెంట్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఉంది. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక హెడ్డింగ్ ఇచ్చేస్తున్నా ఇక్కడ బ్యానర్ సెక్షన్లో. ఇప్పుడు ఇక్కడ H1 మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఈ ట్రూ అనేది నెక్స్ట్ లైన్లోకి ఉంది కాబట్టి ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తాను. ఈ ట్రూ అనేది నెక్స్ట్ లైన్లోకి ఉంది, అందుకోసం నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తాను. సిరీస్ ఇక్కడ మేక్ కమ్స్ ట్రూ ఉంది. సో నెక్స్ట్ లైన్ ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ నేను ఏం చేస్తానంటే పారాగ్రాఫ్ ఇట్స్ ఏ లోరమ్. నెక్స్ట్ మనకి ఒక బటన్ ఉంది, బటన్ ఇట్స్ ఏ రీడ్ మోర్. ఇలా రీడ్ మోర్ నా సిరీస్ ఇలా. ఓకే, ఈ కంటెంట్స్కి మనం స్టైల్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కంటెంట్స్ చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కంటెంట్స్కి మనం ఈ రైట్ సైడ్లో ఎక్కువ స్పేసింగ్ ఉంది, అంటే ఈ కంటెంట్ మాత్రం ఓన్లీ మనకు 50% విడ్త్ వరకు మనకు అప్లై అయింది. 50% విడ్త్ వరకు మాత్రం మనకు అప్లై అయింది అనమాట మనకి. సో ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ కంటెంట్ వరకు సపరేట్ డివ్ తీసుకుంటున్నా, ఈ కంటెంట్ వరకు మాత్రమే సపరేట్ డివ్ అని తీసుకుంటున్నా, ఎందుకంటే దానికి విడ్త్ ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. సో ఈ సెక్షన్లో ఉండి దీని వరకు ఒక డివ్ తీసుకుంటున్నా, దీనిలో కంటెంట్ ఇచ్చాను. ఎప్పుడైనా సరే డివ్స్ తీసుకున్నప్పుడు ఆ డివ్కి క్లాస్ నేమ్ ఇవ్వండి. క్లాస్ కంటెంట్ అనేసి ఇస్తున్నాం, క్లాస్ కంటెంట్. సో ఇది బ్యానర్ కంటెంట్ కాబట్టి బ్యానర్ కంటెంట్ అని మీరు రాయొచ్చు. సో నీట్గా ఉంటుంది అనేసి ఇట్లా కంటెంట్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు సెక్షన్ లోపల ఉండే కంటెంట్ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, సెక్షన్ లోపల ఉండే కంటెంట్ క్లాస్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేయొచ్చు? పేరెంట్ చైల్డ్ అన్న. పేరెంట్ చైల్డ్ నేను అడుగుతున్నా Section- మిమ్మల్ని. సెక్షన్లో Section ఉండే dot content, sir. ఈ కంటెంట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేస్తాం? సెక్షన్ స్పేస్ డాట్ కంటెంట్. సెక్షన్ స్పేస్ డాట్ కంటెంట్. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ సెక్షన్ అనేది ఒకటే, అంటే సెక్షన్స్ అనేది 4 ఉన్నాయి. ఇప్పుడు పొరపాటున మనకు ఈ సెక్షన్ కంటెంట్లో ఉన్నట్టు ఇంకో సెక్షన్లో కూడా ఇలా కంటెంట్ ఉంది, ఇలా ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సెక్షన్ సంబంధం లేదు, ఈ సెక్షన్ డిఫరెంట్, ఈ సెక్షన్ డిఫరెంట్. సెక్షన్స్ ఆర్ యూనిక్ అనమాట. అంటే ఇది సపరేట్ సెక్షన్, ఈ సపరేట్ సెక్షన్, ఈ సపరేట్ సెక్షన్, ఈ సపరేట్ సెక్షన్. ఇప్పుడు సెక్షన్ స్పేస్ కంటెంట్ అంటే ఇది వస్తుందా లేదా రెండు వస్తాయా? రెండు వస్తాయి సార్. రెండు వస్తాయి అనమాట. బట్ మనకు ఇది డిఫరెంట్. అందుకోసమే ఇక్కడ సెక్షన్స్ అనేది యూనిక్ అనమాట. ఇక్కడ యూనిక్ ఐడెంటిఫైడ్స్ మనం రాయాలి. అంటే ఇక్కడ మరి ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక సెక్షన్ లోపల డివ్స్ రాసామంటే వాటికి క్లాస్ నేమ్స్ రాయాలి. బట్ సెక్షన్స్కి మీరు ఏం రాయాలంటే ఐడి నేమ్ రాయండి. ఈ సెక్షన్ బ్యానర్ సంబంధించింది కాబట్టి ఐడి బ్యానర్ ఇస్తున్నాం. ఐడి నేమ్స్ అన్ని స్మాల్ కేసెస్ రాయండి. అండ్ అదేవిధంగా ఇది ఆఫర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆఫర్ సెక్షన్ అని రాస్తాను. అదేవిధంగా ఇది అప్లికేషన్ సంబంధించింది కాబట్టి అప్లికేషన్ సెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా ఇది న్యూస్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను న్యూస్ సెక్షన్ సిరీస్. బ్యానర్, ఆఫర్, అప్లికేషన్, న్యూస్. ఇప్పుడు చెప్తారా బ్యానర్లో ఉండే కంటెంట్ని సెలెక్ట్ చేయడం ఈజీనా? ఇప్పుడు బ్యానర్లో ఉండే కంటెంట్ని నేను సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ Yes, బ్యానర్లో ఉండే కంటెంట్ని సెలెక్ట్ చేయాలి. యాస్ బ్యానర్ స్పేస్ డాట్ కంటెంట్. ఎస్, హ్యాష్ బ్యానర్ స్పేస్ డాట్ కంటెంట్.
సో ఇలా సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఆఫర్లో ఉండే కంటెంట్ని సెలెక్ట్ చేయాలంటే ఆఫర్లో ఉండే కంటెంట్ని సెలెక్ట్ చేయాలి. యాష్ యాష్ ఆఫర్ చెప్పండి మీరు. యాష్ ఆఫర్ డాట్ స్పేస్ డాట్ కంటెంట్. బాగా నీట్గా చెప్పండి. యాష్ ఆఫర్ స్పేస్ డాట్ కంటెంట్. నీట్గా చెప్పాలి. హ్యాష్ ఆఫర్ స్పేస్ డాట్ కంటెంట్. ఓకే, స్పేస్ ఎందుకు అంటున్నాం అంటే ఆ ఆఫర్లో ఉండే కంటెంట్ అనేసి. బ్యానర్లో ఉండే కంటెంట్ అంటే హ్యాష్ బ్యానర్ స్పేస్ కంటెంట్. ఓకే, క్లియరా? ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆఫర్లో సంబంధించింది సెలెక్ట్ చేయాలంటే ఆఫర్లో ఉండే క్లాస్ నేమ్, అప్లికేషన్లో ఉండేది సెలెక్ట్ చేయాలంటే అప్లికేషన్లో ఉండే వాల్యూస్, అది న్యూస్లో ఉండేది అంటే న్యూస్లో ఉండే క్లాస్ నేమ్. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? వీటికి క్లాస్ నేమ్స్ రాయొద్దండి. హెడర్కి, న్యావ్కి, మెయిన్కి వీటికి క్లాస్ నేమ్స్ రాయొద్దు. ఎందుకంటే ఇవన్నీ యూనిక్ అనమాట. ఇప్పుడు హెడర్ అనేసి ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకుంటే హెడర్ అనేది మనకు ఒకటే ఉందా లేకపోతే మల్టిపుల్ ఉన్నాయా? ఒకటే ఉంది ఒకటే ఉంది. కాబట్టి మనకు డైరెక్ట్గా ఎలిమెంట్ నేమే సెలెక్ట్ చేయొచ్చు. న్యావ్ అనేసి మనం సెలెక్ట్ చేస్తాం. న్యావ్ అనే మల్టిపుల్ ఉన్నాయా? ఒకటే ఉంది కాబట్టి న్యావ్ అని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు సెక్షన్ అనేది మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టే వాటికి ఐడి అని పెట్టాను. క్లియర్ అప్నా? క్లియరా? క్లియర్ సార్. నెక్స్ట్ కొన్ని ఇమేజెస్ని డౌన్లోడ్ చేద్దాం. హోమ్ లోన్ బ్యానర్ ఇమేజెస్. కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుందాం. ఆ ఇమేజెస్ అన్ని ఇమేజెస్ ఫోల్డర్లో సేవ్ చేద్దాం. కొద్దిగా నీట్గా ఉండే ఇమేజెస్ సేవ్ చేద్దాం. సో ఇది నీట్గా ఉంది. సో రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. సేవ్ ఇమేజ్ యాజ్ ఎక్కడ మనకి మన ఫోల్డర్లో ఇమేజెస్లో మనం సేవ్ చేయాలి. సిఎస్ఎస్లో, క్లాసిక్స్లో, హోమ్ లోన్లో, ఇమేజెస్లో ఇక్కడ సేవ్ చేయాలి. ఇక్కడ మనకు IMG1 అని సేవ్ చేస్తున్నాం. IMG1 ఎందుకంటే మనకు నేమ్స్ అవి దగ్గరగా ఉంటాయి. ఇవి కాకుండా వేరేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది IMG2. నెక్స్ట్ IMG3. IMG4. IMG5. IMG6. IMG7. సో కొన్ని ఇమేజెస్ తీసుకున్నాం. ఓకే, పర్ఫెక్ట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సిఎస్ఎస్ స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్ లింక్ మనం ఇక్కడ ఇచ్చేసాం. ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా అంటే స్టార్ అని పెట్టండి. దీంట్లో నేను కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను. ఆ ప్రాపర్టీస్ కళ్ళు మూసుకొని మీరు రాసేయాలి. 1, ప్యాడింగ్ 0, మార్జిన్ 0, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ వర్ధన. ఓకే, ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్కి విడ్త్ ఉంటుంది. ఆ విడ్త్లో మనం ఏం చేస్తాం అంటే ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ బార్డర్ కానీ ఇవ్వడం వల్ల ఆ కంటెంట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ కంటెంట్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇస్తాం. ఓన్లీ ప్యాడింగ్ బార్డర్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వకుండా ఆ బాక్స్ సైజింగ్ ఇస్తాము. బట్ మార్జిన్ ఇస్తే మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. మార్జిన్కి ఈ బాక్స్ సైజింగ్కి సంబంధం ఉండదు. ఓన్లీ ప్యాడింగ్కి అండ్ బార్డర్కి మాత్రమే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ మన డాక్యుమెంట్లో ఉండే అన్నిటికీ టెక్స్ట్కి వర్ధన అనేసి అప్లై అవ్వాలనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే బాడీకి మన బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, అన్నిటికీ
బాడీ మొత్తానికి డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ని నేను ఇవ్వాలనుకుంటున్నా. ఈ కలర్ని ఇవ్వాలనుకోండి, మనం కలర్ పికర్ టూల్ ఉంది. సో మీరు ఇంక నుంచి కలర్ పికర్ టూల్ని యూజ్ చేయాలి. నాకు యాజ్ ఇట్ ఈస్ కలర్స్ కావాలి. నాకు మీ ఇష్టం వచ్చిన కలర్స్ కాదు, నాకు యాజ్ ఇట్ ఈస్ కలర్స్ని మీరు ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు ఈ కలర్ కావాలనుకుంటున్నా, జస్ట్ కాపీ చేశాను. జస్ట్ కాపీ చేయండి అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ మీరు ఇచ్చేయండి. See this output. చూడండి, లైట్ కలర్ అప్లై అయింది. నౌ ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సిన సెక్షన్ ఏంటంటే ఈ బ్యానర్ అన్నమాట. ఇప్పుడు బ్యానర్ మనం ఏం చేద్దామంటే ఈ బ్యానర్ సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం. ఈ బ్యానర్ సెక్షన్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇప్పుడు బ్యానర్కి మన స్టైల్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే // ఇక్కడ మనకు ఫస్ట్ మనకు హెడర్ స్టైల్స్ దీంట్లోనే రాయాలి. హెడర్ స్టైల్స్. నెక్స్ట్ మనకు అన్ని నేను ఇలా సపరేట్గా పెట్టేస్తాను. మీరు వాటికి సంబంధించినవి రాయాలి, వేరే వాటిలో రాయకూడదు. హెడర్ స్టైల్స్, nav bar స్టైల్స్, నెక్స్ట్ బ్యానర్ స్టైల్స్, నెక్స్ట్ ఆఫర్ స్టైల్స్, నెక్స్ట్ అప్లికేషన్ స్టైల్స్, నెక్స్ట్ న్యూ స్టైల్స్, నెక్స్ట్ ఫోటర్ స్టైల్స్. దేనికి సంబంధించిన స్టైల్స్ దేంట్లోనే రాయాలి. ఇప్పుడు బ్యానర్ స్టైల్స్ కాబట్టి మనకు బ్యానర్లోనే రాయాలి. ఇప్పుడు బ్యానర్కి సంబంధించిన స్టైల్స్ మనం రాయాలంటే ఈ ఐడిని బేస్ చేసుకొని రాయాలి ఎవ్రీ టైం. ఇప్పుడు బ్యానర్కి సంబంధించిందంటే #బ్యానర్ ఐడిని బేస్ చేసుకొని స్పేస్ డాట్ కంటెంట్ అనే క్లాస్. దీనికి విడ్త్ నేను ఏం ఇస్తానంటే ఒక 50% ఆర్ 60% ఇస్తాను, మన ప్రాబ్లం లేకుండా. విడ్త్ 60%. అవుట్పుట్ చూద్దాం. చూడండి, విడ్త్ 60% ఇచ్చాను నేను. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దేనికి ఇవ్వాలి? బ్యానర్కి ఇవ్వాలి. సో బ్యానర్ సెలెక్ట్ చేశాను, బ్యానర్ని ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకుంటే URL. ఇక్కడ ఫైల్ పాత్ చెప్తారా ఎలా ఇవ్వాలని? image1.jpgని ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ // అంటే ఆ కంటెంట్ అంటే అక్కడ ఆడున్న ఫోల్డర్ లో నుంచి మళ్ళీ వేరే ఫోల్డర్కి వెళ్తుంది. ఎందుకు రావాలి అట్లా? అంటే ఫోల్డర్ లో ఉంది కదా సార్. వేరే ఫోల్డర్ అంటే ఏ ఫోల్డర్లో ఉంది? ఇమేజ్ అనే ఫోల్డర్ లో ఉంది. ఏముంది? ఇమేజ్ ఉంది సార్. మరి నేను రాసేది ఎక్కడ రాస్తున్నా? URL. నేను ఎక్కడ రాస్తున్నా? ఏ పేజీలో రాస్తున్నా? CSS ఫైల్ నుంచి నువ్వు కంపేర్ చేసి చెప్పాలి. ఇమేజెస్ ఫోల్డర్ అనేది కాదు నీకు చెప్పాల్సింది. మనం రాసే ఫైల్ అనేది, మనం రాసే ఇమేజ్ అనేది main.cssలో ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ // అంటే కరెంట్ పాత్ అనేసి దాని మీనింగ్. అంటే main.cssలో కరెంట్ పాత్ అనేసి. కరెంట్ పాత్లు ఏం లేవు. ఇప్పుడు మన పాత్ ఎక్కడుంది? ఇమేజెస్ అనే పాత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడుంది? CSS అవుట్ సైడ్లో ఉంది. CSS అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్స్ ఏ // images/image1. ఇప్పుడు ఇక్కడ రాసే వాల్యూ వచ్చేసి సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ రాయండి. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఇవ్వండి. సో నేను ఇంకా డబుల్ కోట్స్ ఇచ్చాను. నా సీస్ అవుట్పుట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. బట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. బట్ నాకు రిపీట్ అవ్వకూడదు అనుకుంటే ఇట్స్ సింగిల్ హ్యాండ్ ప్రాపర్టీ రాసిన నో రిపీట్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇవ్వాలనుకుంటా. బ్యాక్గ్రౌండ్ సైజ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది కంటెంట్ వర్క్ కాబట్టి 100% స్పేస్ 100%. మనకు ఓవరాల్ బాడీ మొత్తానికి ఇవ్వట్లేదు. బాడీ మొత్తానికి ఇస్తే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వాలి, ఇంకా బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. బట్ ఇక్కడ ఓన్లీ కంటెంట్ వర్క్ మాత్రమే కాబట్టి ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ URL అండ్ ఇలా ఇస్తున్నా. అండ్ సీ దిస్ అవుట్పుట్. సో ఇలా. ఇప్పుడు ఈ విడ్త్ పెంచాలంటే ఇట్స్ ప్యాడింగ్ ఇవ్వండి, చాలు, నీట్గా ఉంటుంది. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఒక 100 పిక్సెల్ ఇవ్వాలనుకుంటున్నా. 100 పిక్సెల్. అండ్ బట్ అంత ఇవ్వకూడదు.
100 పిక్సెల్ 200 పిక్సెల్ అంత ఇవ్వకూడదు. బట్ కమింగ్లో మనం చూసుకుందాం, మనం ఎలా ఇవ్వాలి ఏంటనేసి కమింగ్లో చెప్తాను. ఇక్కడ నేను 150 పిక్సెల్ ఇస్తున్నా, కొద్దిగా నీట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. నా ఇది పర్ఫెక్ట్. ఇమేజ్ మంచిది ఇస్తే నీట్గా సెట్ అవుతుంది. మనకి ఇమేజెస్ చూద్దాం, మంచి ఇమేజెస్ ఏమైనా ఉందేమో. యా, ఇది బాగుంది, ఇది బాగానే ఉంది. ఇమేజ్ 5 ఇద్దాం, /image5. ఇంకా కొద్దిగా హైట్ పెరగాలి, హైట్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 180 పిక్సెల్. యా, నౌ లుకింగ్ గుడ్, ఓకే, క్లియర్. ఇప్పుడు వీడికి సంబంధించిన స్టైల్స్ మీరే రాయాలి. H1కి సంబంధించిన స్టైల్ అప్పుడు ఏం చేయాలంటే బ్యానర్లో కంటెంట్లో ఉండే H1 అలా సెలెక్ట్ చేసుకోవాలి. బ్యానర్లో ఉండే కంటెంట్లో ఉండే H1 దానికి ఏం కావాలి, కలర్ వైట్ కావాలి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ షాడో కావాలి. టెక్స్ట్ షాడో 0 0 10 పిక్సెల్ అండ్ బ్లాక్. చూడండి, ఇలాగ షాడో వచ్చింది చూడండి మనకి, ఇట్స్ ఎ షాడో. అదేవిధంగా పేరాగ్రాఫ్ కూడా మనకు అలాగే ఇస్తాం, అండ్ బటన్ కూడా అలాగే స్టైల్స్ అప్లై చేస్తాం. క్లియర్. సో సీ దిస్ అవుట్పుట్, ఇలా వచ్చింది. అండ్ ఫాంట్ సైజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫాంట్ సైజ్ వచ్చేసి మనకు ఒక 45 పిక్సెల్ రాస్తాం. నెక్స్ట్ అదేవిధంగా పేరాగ్రాఫ్ కూడా మనం రాయాలి. పేరాగ్రాఫ్ రాయాలనుకుంటే సేమ్ యాష్ బ్యానర్లో ఉండే పేరాగ్రాఫ్ సేమ్ కలర్ వచ్చేసి మనకి ఏం చేస్తున్నా అంటే కలర్ వైట్ ఇస్తున్నాం. అండ్ ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. ఫాంట్ సైజ్ వచ్చేసి మనకు ఒక 18 పిక్సెల్ ఇస్తాను. అదేవిధంగా మనకి కొద్దిగా మార్జిన్ టాప్ కూడా ఇస్తాను, కొద్ది స్పేస్ మార్జిన్ టాప్ ఒక 10 పిక్సెల్. అండ్ అదేవిధంగా టెక్స్ట్ షాడో ఇస్తాను, టెక్స్ట్ షాడో సీస్ అవుట్పుట్. సో ఇలా దీంట్లో లెటర్ స్పేసింగ్ కానీ లేదా వర్డ్ స్పేసింగ్ కానీ లైన్ హైట్ కానీ మీకు కావాల్సినట్టు మీకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాగైతే ఉందో అలా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రీడ్ మోర్, బటన్కి స్టైల్స్ రాయాలనుకుంటున్నాం. బటన్ స్టైల్ రాయాలనుకుంటే సేమ్ బటన్ని సెలెక్ట్ చేస్తాం. కంటెంట్లో ఉండే బటన్ ఏదైతే కావాలో అవి మాత్రమే రాయండి. ఎక్స్ట్రా ప్రాపర్టీస్ రాసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ బార్డర్ నాకు వద్దు అనుకుంటున్నా, బార్డర్ నన్. బ్యాక్గ్రౌండ్ నాకు వద్దు అనుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అంటే ఏమి ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ అదేవిధంగా టెక్స్ట్ షాడో ఇవ్వాలనుకుంటున్నా. అండ్ మార్జిన్ టాప్ అప్లై చేయాలనుకుంటున్నా. సీ దిస్ రెడ్ మోడ్. అండ్ ఫాంట్ సైజ్ ఏమైనా సరే కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్ సైజ్ 18 పిక్సెల్ చేద్దాం. సిరీస్ ఏవైతే అవసరమో అవే రాయాలి. సిరీస్ ఇలా క్లియర్. నెక్స్ట్ సెక్షన్ ఆఫర్ సెక్షన్ ఎలా ఉంది మనకు, సిరీస్ ఇక్కడ ఫస్ట్ మనకు ఈ సెక్షన్ లోపల 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 పార్ట్, సెకండ్ పార్ట్. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే దాన్ని డివ్లో ఇచ్చేయండి. 1 or more ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటే దాన్ని డివ్లో ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ డివ్ ఇస్తున్నాం, బట్ దాన్ని టైటిల్ అని ఇస్తాం, ఎందుకంటే మన ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్. ఇక్కడ H1 ఇస్తున్నా. H1లో మనకి లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్, స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. సేమ్ అదే కంటెంట్ ఇస్తున్నా, లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఇది ఆఫర్లో ఉండే హెడ్డింగ్స్. సేమ్ అదేవిధంగా అప్లికేషన్స్ కూడా హెడ్డింగ్స్ ఉన్నాయి. అప్లికేషన్స్లో ఏమున్నాయి, సిరీస్ అన్నింటిలో ఇచ్చేస్తాను. అప్లికేషన్ మళ్ళీ హెడ్డింగ్స్, ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్, స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ, స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఇదే సేమ్ ఇదే కంటెంట్స్ నేను 3 వాటిలో ఇచ్చేస్తాను. ఇక్కడ మనకు హెడ్డింగ్స్ అండ్ ఇక్కడ కూడా మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్, ఫాస్ట్ అండ్ ఈజీ
అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. నా సీస్ అవుట్పుట్. సో అన్ని హెడ్డింగ్స్ ఇచ్చేసాను. ఈ సెక్షన్లో అన్నిటి హెడ్డింగ్స్ ఇచ్చేసాను. నా సీరీస్. ఇప్పుడు ప్రతి సెక్షన్లో ఉండే హెడ్డింగ్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతి సెక్షన్లో ఉండే హెడ్డింగ్స్ అన్ని సెంటర్లో ఉన్నాయి అండ్ టాప్ బాటమ్ స్పేసింగ్ ఉన్నాయి. సేమ్ ఇదే కేసులో నేను అన్నిటినీ ఒకసారిగా సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అన్నిటినీ గ్రూపింగ్గా సెలెక్ట్ చేసి అన్నిటినీ టాప్లో ఇచ్చేయండి. అన్నిటినీ కామన్గా ఇచ్చే వాటిని టాప్లో ఇచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ మనకు హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ టైటిల్ కామా హ్యాష్ అప్లికేషన్లో ఉండే డాట్ టైటిల్ కామా అదేవిధంగా హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ టైటిల్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ అదేవిధంగా మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 30 పిక్సెల్ వస్తుంది. రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తుంది. నా సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇది సెంటర్ అండ్ ఇది సెంటర్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా వీటన్నిటిలో ఉండే H1 వీటిల్లో ఉండే వాటిని బేస్ చేసుకొని చేయాలంటే ఇక్కడ మీకు టైటిల్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టైటిల్ అనేది ఓన్లీ ఈ టైటిల్స్కి మాత్రమే ఉంది కాబట్టి మీరు ఈ కేసులో మీరు ఇలా అన్ని రాయకుండా ఓన్లీ టైటిల్ కూడా రాసుకోవచ్చు. మీరు ఇలా రాయొచ్చు, లేకపోతే ఓన్లీ టైటిల్ అని రాసుకోవచ్చు. ఏం ఇష్యూ ఉండదు. ఎందుకంటే టైటిల్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటికి ఓన్లీ 2 ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటే మనకి టైటిల్ క్లాస్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే. ఇంతకుముందు రాసినట్టు రాయొచ్చు, లేకపోతే ఇలా అని రాసుకోవచ్చు. ఇష్యూ ఏం లేదు. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు మనకు టైటిల్లో ఉండే H1కి పేరాగ్రాఫ్ మధ్యలో కొద్ది స్పేసింగ్ కావాలి అండ్ H1 అనేది కొద్ది ఇంక్రీజ్ అవ్వాలి. అందుకోసం మనకి ఇప్పుడు ఏం చేయాలి, టైటిల్లో ఉండే H1 సెలెక్ట్ చేయాలి. టైటిల్లో ఉండే H1కి కొద్దిగా ఫాంట్ సైజ్ ఇవ్వాలి. ఫాంట్ సైజ్ 45 పిక్సెల్ ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ ఇస్తాం. అండ్ అదేవిధంగా టైటిల్లో ఉండే పేరాగ్రాఫ్కి లెటర్ స్పేసింగ్ ఇవ్వాలి కొద్దిగా. టైటిల్ స్పేస్ పేరాగ్రాఫ్ లెటర్ స్పేసింగ్ ఒక 5 పిక్సెల్. లుకింగ్ గుడ్. ప్రతి సెక్షన్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ సెక్షన్కి ఎలా చేద్దామనేసి ఆల్రెడీ చేసి చూపించాను మీకు. ఇప్పుడు ఈ సెక్షన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్కి మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ డివ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి టైటిల్ తర్వాత డివ్, దానికి రో అనే క్లాస్ ఇవ్వాలి. రో. క్లియర్. నెక్స్ట్ మనకి ఈ రోలో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 పార్ట్స్కి మనం ఏం చేయాలి, 3 divs డాట్ కాల్ ఇలాంటి 3 కావాలి. ఇంటూ 3 షార్ట్ కట్ అనమాట. ఇది div డాట్ కాల్ ఇంటూ 3 అంటే 3 కాల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనము ఎస్టర్డే వచ్చేసి స్టైల్ అనే ఒక డివ్ తీసుకుని అన్ని చేసాం. బట్ ఇది మనం కార్డ్స్ కాన్సెప్ట్ని కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంటుంది చెప్తారా? కార్డ్ కాన్సెప్ట్ కంపేర్ చేస్తే ఇది ఎలా ఉండొచ్చు? కార్డ్ బాడీ అన్న. కార్డ్ బాడీ, బట్ కార్డ్ లోపల కార్డ్ బాడీ. కార్డ్ చెప్పాలి ఫస్ట్, కార్డ్ లోపల కార్డ్ బాడీ. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డివ్ డాట్ కార్డ్ తీసుకుంటున్నా. కార్డ్ లోపల కార్డ్ బాడీ తీసుకోవాలి. డివ్ డాట్ కార్డ్ బాడీ. ఈ కార్డ్ బాడీలో ఏ కంటెంట్ ఉంది, ఐకాన్ ఉంది అండ్ అదేవిధంగా హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. మీరు ఈ ఐకాన్సే ఇవ్వాలి. మీరు ఇక్కడ ఏదైతే ఐకాన్స్ ఉన్నాయో అవే ఇవ్వండి. సెర్చ్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను ఫాంటాస్కి వెళ్ళిపోతున్నా. ఫాంటాస్లో ఐకాన్స్లో మనకి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్. ఇక్కడ మనకు హోమ్ సింబల్, హోమ్ నేను కాపీ చేసుకుంటున్నా. ఇలా మీకు కావాల్సిందే మీకు కాపీ చేసుకోండి. నేను ఒకటే ఇస్తాను, మీరు ఇవన్నీ సెర్చ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఐకాన్ ఇస్తున్నా. నెక్స్ట్ మనకు హెడ్డింగ్ H3 ఇస్తున్నా. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ బయింగ్ ఏ హోమ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి పారాగ్రాఫ్ లోవర్ అనేసి ఇస్తాం. ఓకే. సేమ్ 1 సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకో సెక్షన్లో సేమ్ కార్డ్ అండ్ డిఫరెంట్ ఐకాన్, డిఫరెంట్ హెడ్డింగ్, డిఫరెంట్ పారాగ్రాఫ్. ఇక్కడ మనకు సెకండ్ రీఫైనాన్సింగ్
సర్వీస్, రీఫైనాన్సింగ్ సర్వీస్. రీఫైనాన్సింగ్ అండ్ క్రెడిట్ సర్వీస్. ఇక్కడ మనకు రీఫైనాన్సింగ్ చేద్దాం. ఇక్కడ మనకు థర్డ్ వన్ కాబట్టి మళ్ళీ సేమ్ కార్డు కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ మనకు థర్డ్ వన్ క్రెడిట్ సర్వీస్. నా సీరీస్ అవుట్పుట్ అండి ఇలా. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్లో అబ్జర్వ్ చేస్తే రైట్ టు లెఫ్ట్ కామన్ స్పేస్ ఉంది చూడండి. రైట్ టు లెఫ్ట్ కామన్ స్పేస్ ఉంది. ఫస్ట్ ఆ రైట్ టు లెఫ్ట్లో ఉండే స్పేసింగ్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. రైట్ టు లెఫ్ట్లో ఉండే స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ రైట్ టు లెఫ్ట్లో ఉండే స్పేసింగ్ ఇవ్వాలి అంటే మనకు ఈ కంప్లీట్ రోకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ రో మాత్రమే రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ ఉంది. అంటే రోని కొద్దిగా ఇన్సైడ్లో స్పేసింగ్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ మనకు బ్యానర్ అండ్ ఆఫర్ సంబంధించింది కాబట్టి హ్యాష్ ఆఫర్ స్పేస్ డాట్ రో. ఆ రోకి రాయాలి. రో అనేది ప్యాడింగ్. రోకి ప్యాడింగ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ ఒక 60 పిక్సెల్ కాన్స్టెంట్గా అప్లై చేయండి. దేనికైనా సరే, అప్లికేషన్లో ఉండే రోకైనా, న్యూస్లో ఉండే రోకైనా, దేనికైనా సరే కాన్స్టెంట్ స్పేస్ని మీరు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇవి సైడ్ బై సైడ్ కావాలి. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే ఈ రోలో మనకి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసుకుంటే సైడ్ బై సైడ్ వెళ్తుంది. బట్ మనకి ఎప్పుడైతే కాలమ్స్ లాగా ఇవ్వాలనుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్ వాటితో పాటు ఫ్లెక్స్ వ్రాప్ అనేసి ఇచ్చేయాలి. ఇది ఎందుకోసం అంటే కాలమ్స్కి ఎంత అయితే విడ్త్ ఇస్తామో ఆ విడ్త్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ అవ్వడానికి. అందుకోసం మనకి డాట్ రోలో ఉండే డాట్ కాల్కి మనం స్టైల్ రాయాలి. కాల్కి మనం విడ్త్ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 33.33%. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఎవ్రీ కార్డ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, కొన్ని టెక్స్ట్ కలర్స్ కావాలి, ఇలా కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు హ్యాష్ ఆఫర్లో ఉండి డైరెక్ట్గా డాట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఈ కార్డ్కి నేను ఏం చేస్తానంటే బాక్స్ షాడో అప్లై చేస్తాను. ఈ బాక్స్ షాడో 0 స్పేస్ 10 పిక్సెల్ బ్లాక్. ఇలా. ఇప్పుడు వీటికి స్పేసింగ్ కావాలనుకుంటే అవుట్ సైడ్లో ఇట్స్ ఏ మార్జిన్ 15 పిక్సెల్. మార్జిన్ 15 పిక్సెల్. నెక్స్ట్ కార్డ్ బాడీ అంటే టెక్స్ట్కి అనమాట. టెక్స్ట్ అనేది కార్డ్ బాడీలో ఉంది. కార్డ్ బాడీకి కార్డ్లో ఉండే కార్డ్ బాడీకి డైరెక్ట్గా కార్డ్ బాడీ అని రాయొచ్చు. మనకేం ఇష్యూ ఏం లేదు. ఎందుకంటే ఆఫర్లో కార్డ్ బాడీ ఒకటే ఉంది కాబట్టి వాటి అన్నిటికీ అప్లై చేయాలి కాబట్టి ఇలా అప్లై చేస్తున్నా. కార్డ్ బాడీకి బ్యాక్గ్రౌండ్ వైట్ అనేసి ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ వైట్. ఇప్పుడు ఇన్సైడ్లో స్పేసింగ్ కావాలి. ఇన్సైడ్లో స్పేసింగ్ అంటే ఇట్స్ ఏ ప్యాడింగ్. టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్ కావాలి, రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇస్తున్నాం. ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఒకటేసారి అన్నిటికీ మొత్తం ఆల్ సైడ్ 30 పిక్సెల్ ఇచ్చేయండి. 30 పిక్సెల్. ఇప్పుడు మనకు ఈ కేసెస్లో అబ్జర్వ్ చేస్తే ఈ హెడ్డింగ్కి టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ ఉంది. ఐకాన్స్ కొద్దిగా ఎక్కువ సైజులో ఉన్నాయి అండ్ కలర్ కూడా ఉన్నాయి. ఈ కలర్ని మీరు కలర్ పిక్కర్ ద్వారా పిక్ చేసుకొని కలర్ని ఇవ్వండి. వీటికి కలర్ పిక్కర్ ద్వారా కలర్ పిక్ చేసుకొని కలర్ ఇవ్వండి. ఈ కేసులో జస్ట్ కార్డ్ బాడీలో ఉండే వాటికి ఇవ్వాలి. ఆఫర్లో ఉండే కార్డ్ బాడీలో ఉండే H3 మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 15 పిక్సెల్ ఇస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ 0 ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఐకాన్ సెలెక్ట్ చేయాలి. కార్డ్ బాడీలో ఉండే ఐకాన్ సెలెక్ట్ చేయాలి. డైరెక్ట్గా ఐ అయినా మీరు సెలెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఐ. దీనికి ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ అండ్ అదేవిధంగా కలర్ రెడ్. రెడ్ కలర్ ఇచ్చాను. మీకు కావాల్సిన కలర్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకా నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పేరాగ్రాఫ్ కలర్ చూడండి, లైట్ గ్రే కలర్ ఉంది, లైట్ కలర్. వీటికి మనం
హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ కార్డ్ బాడీలో ఉండే పేరాగ్రాఫ్కి కలర్ బ్లాక్ అని రాస్తున్నా, బట్ బ్లాక్ కాకుండా మనకు లైట్ కలర్ కావాలి. మనకి బ్లాక్ అని రాసి ఇట్స్ ఏ లైట్ కలర్ నేను అప్లై చేస్తాను. ఇది లైట్ కలర్, లైట్ కలర్ ఇక్కడ ఆర్జీబీలోకి వెళ్తే మనకి సరిపోద్ది. లైట్ కలర్ నా ఇది లైట్ కలర్ అనమాట. హెడ్డింగ్ లైట్ కలర్ ఇలా అనమాట. సో దిస్ పార్ట్ డన్. ఓకే, క్లియర్ దిస్. సేమ్ అదేవిధంగా ఎస్టర్డే ఈ కాన్సెప్ట్ చేసి చూపించాను. అప్లికేషన్ అండ్ న్యూ సెక్షన్ చేయమని చెప్పాను. న్యూ సెక్షన్ నేను చెప్తాను, అప్లికేషన్ సెక్షన్ మీరు చేయండి. ఓకే, న్యూ సెక్షన్లో మనకి ఏంటంటే 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ div డాట్ రో, ఈ రోలో div డాట్ కాల్ స్టార్ 3. ఫస్ట్ ఒక దాంట్లో డిజైన్ చేస్తాను, ఇంకో దాంట్లో కాపీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే ఒక కార్డ్ అనమాట. ఇది ఒక కార్డ్ లోపల ఇమేజ్ ఇవ్వాలి, కార్డ్ బాడీ ఇవ్వాలి, కార్డ్ ఫోటో ఇవ్వాలి. నేను ఎలాగైతే క్లాస్ నేమ్స్ రాస్తానో అలాగే రాయాలి మీరు. ఫస్ట్ కార్డ్ రాయాలి, div డాట్ కార్డ్. ఆ కార్డ్ లోపల div డాట్ కార్డ్ బాడీ అండ్ అదేవిధంగా కార్డ్ బాడీలో మనకు అండ్ div డాట్ కార్డ్ ఫుటర్. ఇవన్నీ రాసిన తర్వాత మనం రాదు. ఇప్పుడు కార్డ్ బాడీలో మనకు అబ్జర్వ్ చేస్తే కార్డ్ బాడీ అంటే ఈ వాల్యూ ఓన్లీ ఇది మాత్రమే అనమాట. స్మార్ట్ మూవ్ టిప్స్ అండ్ పేరాగ్రాఫ్. ఇక్కడ మనకి ఒక హెడ్డింగ్ వచ్చేసి మనకు H3 ఇస్తున్నా. స్మార్ట్ మూవ్ టిప్స్ అండ్ 1 పేరాగ్రాఫ్ లోరా. ఓకే, స్మార్ట్ మూవ్ టిప్స్ అండ్ పేరాగ్రాఫ్. అండ్ ఇక్కడ మనకు ఫోటర్ సెక్షన్లో అబ్జర్వ్ చేస్తే ఫోటర్ సెక్షన్లో లేటెస్ట్ అప్డేటెడ్ ఆన్ May 18, 2018. లేటెస్ట్ అప్డేటెడ్ ఆన్ May 18 ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేటెడ్ ఆన్ May 2024 అని ఇస్తాను ఇలా. అండ్ ఇమేజ్ అనేది అసలు ఈ గ్రూప్కి రిలేటెడ్ కాదు, ఈ కార్డ్ లోపల ఇవ్వాలి. సిరీస్ ఇమేజ్ అనేది కార్డ్ లోపల ఇవ్వాలి, బట్ ఇది డిఫరెంట్. కార్డ్ లోపల ఇవ్వాలి. సో అందుకోసం నేను ఏంటంటే ఈ కార్డ్ బాడీ పైన ఇమేజ్ ఇస్తున్నాను. డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇక్కడ మనకు ఏదో థర్డ్ ఇమేజ్ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ ఈ కార్డు మొత్తాన్ని కాపీ చేసుకొని ప్రతి కార్డులో ఇచ్చారు, ప్రతి కాలంలో. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఈ కేసెస్లో మనకు ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 4 అండ్ అదేవిధంగా ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 6 ఇలా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ హెడ్డింగ్స్ మార్చుకోండి మీరు, ఈ హెడ్డింగ్స్ మార్చండి మీరు. స్మార్ట్ మూవ్ టిప్స్ ఇచ్చాను, మీరు హెడ్డింగ్స్ మార్చాలి. ఇప్పుడు మనకు ఏం స్టైల్స్ రాయాలి వీటికి. ఫస్ట్ మనకి రోకి డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తాయి. సో న్యూస్లో స్టైల్స్ హ్యాష్ న్యూ స్పేస్ డాట్ రో. రోకి డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే సైడ్ బై సైడ్ వస్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తే సైడ్ బై సైడ్ వస్తుంది. రాసి సైడ్ బై సైడ్ వచ్చింది. బట్ ఇమేజ్ అనేది చాలా బిగ్గరగా ఉన్నాయి. ఇమేజెస్ చాలా బిగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇమేజెస్ నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్ హైట్ ఫిక్స్డ్ విడ్త్ వాడతాను. న్యూస్లో ఉండే ఇమేజ్ ఐఎంజీ, ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్ అనమాట. ఐఎంజీ అనేది ట్యాగ్ నేమ్. ఇక్కడ మనకు విడ్త్ అనేది మనకు 100% ఇస్తున్నాం. విడ్త్ 100%, హైట్ వచ్చేసి ఒక 230 పిక్సెల్ ఇస్తాను. సిరీస్ యా పర్ఫెక్ట్. నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ కావాలి. రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ కావాలంటే ఇట్స్ ఎ రో. దీనికి ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. ఇప్పుడు ఈ రోకి ఈ కాలమ్స్కి సైడ్ బై అంటే సైడ్లలో స్పేస్ కావాలి. ఈ కాలమ్స్ కావాలంటే కాలంకి డైరెక్ట్గా రాయకూడదు, మరి కార్డుకి రాయాలి. అంటే కాలమ్స్కి రాయకుండా ఏం చేయాలంటే ఈ కాలంలో ఉంటే కార్డుకి మనం రాయాలి. మార్జిన్ ఏమైనా రాయాలనుకుంటే కార్డుకి రాయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కార్డ్ని సెలెక్ట్ చేస్తాను. హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్. ఈ కార్డ్కి మార్జిన్ 15 పిక్సెల్ ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా చుట్టూ ఒక బార్డర్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే
చుట్టూ ఒక బార్డర్ వచ్చింది చూడండి, కార్డు మొత్తానికి చుట్టూ ఒక బార్డర్ వచ్చింది, చుట్టూ బార్డర్. అందుకోసం నీకు కలర్ పిక్కర్ టూల్ ద్వారా ఈ బార్డర్ని పిక్ చేసుకుందాం. ఈ బార్డర్ కలర్ పిక్కర్, బార్డర్ కలర్ పిక్ చేశాను, సో కాపీ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్డుకి బార్డర్ ఇస్తున్నా, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ దిస్ వాల్యూ, అండ్ బార్డర్ రేడియస్ కూడా ఇస్తాను. బార్డర్ రేడియస్ టాప్ అండ్ బాటమ్, సో టాప్ 2 వాల్యూస్ 0 0, బాటంలో 5 పిక్సెల్ 5 పిక్సెల్ ఇస్తాను. బాటంలో ఉండే 2 కార్నర్స్ మాత్రం 5 పిక్సెల్ 5 పిక్సెల్. ఇది టాప్లో ఉండే కార్నర్స్ కాదు, అండ్ బాటంలో ఉండే కార్నర్స్ మాత్రమే మనకి ఇచ్చాను కర్వ్. ఓకే, చూడండి చుట్టూ వచ్చింది మనకి బార్డర్. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరు మ్యూట్లో తీశారు? రామాంజులు మ్యూట్లోని తీయద్దండి, ఏమైనా డౌట్ ఉంటేనే అడగండి. సో ఇలాగ కార్డు క్లియర్. ఇప్పుడు మనకి ఈ కార్డు బాడీ వరకు మాత్రమే సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, సపరేట్ స్పేసింగ్ కావాలి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్డ్ బాడీ వరకు మాత్రమే సపరేట్ స్పేసింగ్ ఉంది అండ్ కలర్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తాను, అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ హెడ్డింగ్కి ఏదైనా సరే సపరేట్ కలర్, సో మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, సో 25 పిక్సెల్ ఇద్దాం. కంటెంట్ ఎక్కువ ఉంది, కంటెంట్ కానీ తీసేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఎక్కువ ఉన్నా ఇప్పుడు మనకు ఈ హెడ్డింగ్స్కి కలర్ డిఫరెంట్ ఉంది. అంటే హ్యాష్ న్యూస్లో ఉండి H3 ఒకటే ఉంది కాబట్టి H3 డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మల్టిపుల్ ఉన్నాయంటే ఏ క్లాస్లో ఏ H3 అని సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ H3 అనేది అన్నిటికీ ఒకటే కాబట్టి డైరెక్ట్గా H3 సెలెక్ట్ చేయొచ్చు. కలర్ ఇస్తున్నా, కలర్ రెడ్ ఇస్తున్నా, బట్ రెడ్ ఇవ్వకూడదు, ఆరెంజ్ కలర్ మీరు ఇవ్వాలి. మీరు కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్ని పిక్ చేసుకొని కలర్స్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి మార్జిన్ బాటం ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాం. హెడ్డింగ్కి వాడికి కొద్దిగా డౌన్ అంటే ఇవి లైట్ కలర్లో మనకు అప్లై చేయాలనుకుంటే లైట్ కలర్లో టెక్స్ట్ అప్లై చేయాలనుకుంటే సేమ్ మనకి ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ కలర్ రాసామో పేరాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తున్నా, హ్యాష్ న్యూస్లో ఉండే పేరాగ్రాఫ్ కలర్ బ్లాక్, ఇక్కడ లైట్ కలర్, లైట్ కలర్. ఇప్పుడు నేను కార్డ్ ఫుటర్కి ఇవ్వాలనుకుంటే సేమ్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్ ఫుటర్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్. సో కలర్ పిక్కర్ టూల్ ద్వారా మనకి పిక్ చేస్తున్న కలర్, ఈ కలర్ని పిక్ చేస్తున్నా. ఈ కలర్ని పిక్ చేసిన తర్వాత ఈ కలర్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్గా ఇస్తాను. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ దిస్. కార్డ్ ఫుటర్లో మాత్రం మనకి సపరేట్ ఉంటుంది. సో దీనికి కొద్దిగా ప్యాడింగ్ అప్లై చేస్తాను. సో ఇట్స్ ఏ ప్యాడింగ్ 20 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇక్కడ బార్డర్ టాప్ కావాలి, సేమ్ కలర్తో బార్డర్ టాప్ కావాలి. ఇప్పుడు బార్డర్ టాప్ కావాలంటే ఇప్పుడు మనం బార్డర్ ఇచ్చింటాం కార్డ్కి. సో ఇక్కడ కార్డ్కి ఇచ్చిన వాల్యూనే దీన్నే బార్డర్ టాప్గా ఇవ్వండి. దీంట్లో బార్డర్ టాప్ పర్ఫెక్ట్. చూడండి సేమ్ మనము ఎలాగైతే కలర్స్ కానీ ఏదైనా సరే మనకు యూజ్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా ట్రై చేయాలి. సేమ్ అదే విధంగా ఉండేట్టే నాకు ఉండాలి. ఓకే, సో ఏ కలర్స్ యూజ్ చేస్తున్నామో సేమ్ అదే కలర్సే కావాలి. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? సో మీరు ఈ ఫుటర్ సెక్షన్ చేసుకొని రావాలి, అండ్ అదేవిధంగా ఈ ఫాస్ట్ అండ్ అప్లికేషన్ సెక్షన్ చేసుకొని రావాలి. నాకు నెక్స్ట్ క్లాస్కి నేను అడగని ఎవరిని, నెక్స్ట్ క్లాస్కి అందరూ వచ్చేసి నాకు సబ్మిట్ చేయాలి. ప్రాజెక్ట్ లాగే సబ్మిట్ చేయాలి. ఓకే, ఇదే ప్రాజెక్ట్లో కంటిన్యూషన్ చేయండి. ఓన్లీ ఇండెక్స్ పేజ్లో చేయాలి. రిమైనింగ్ పేజెస్లో మీరు ఏం చేయాలి?
హెడర్ ఫుటర్ కామన్గా ఉంటుంది. మెయిన్ సెక్షన్లోనే కంటెంట్ చేంజ్ అవుతుంది. మీరు ప్యారలల్గా ఏం చేస్తారంటే మీ ఓన్ డిజైనింగ్ చేయండి. ఈ మెయిన్ పార్ట్లో మీ ఓన్ డిజైనింగ్, అబౌట్లో అబౌట్ కంటెంట్ గురించి, సర్వీసెస్లో సర్వీసెస్ గురించి, కాంటాక్ట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి. ఓకే, క్లియర్ అప్ టు నౌ? ఏం డౌట్ ఉందా? ఏమైనా డౌట్? సో కోడింగ్ చూడండి, ఎలాగైతే ఏది హెడ్, ఏది స్టార్ట్, ఏది ఎండ్ సేమ్ లైన్లో ఉండాలి. ఏది స్టార్ట్, ఏది ఎండ్, ఏది చిల్డ్రన్, ఏది సబ్ చిల్డ్రన్, అన్ని స్ట్రైట్ లైన్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి క్లిక్ చేసి చూశానంటే సేమ్ లైన్లో ఉండాలి. అండ్ ఈ రోకి అన్ని చిల్డ్రన్స్ కాబట్టి ఒకటే స్పేస్లో ఉండాలి. ఎలాగైతే మన కోడింగ్ ఇలా ఉందో ఇలాగే ఉండాలి కోడింగ్. మళ్ళీ మళ్ళీ చెప్పను, కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు నీట్గా చేయగలరు. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. సో టుమారో టైం వరకు నాకు రెస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఈజ్ ద ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా ఈ ఫోటో సెక్షన్ రెండు చేసుకుని సబ్మిట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఐకాన్స్, డిఫరెంట్ ఐకాన్స్ ఇవ్వండి, ఈ కలర్స్ని అప్లై చేయండి. ఇక్కడ ఉండే అండర్లైన్ని అవన్నీ కమింగ్ క్లాస్లో చూద్దాం. ఈ అండర్లైన్ని అవన్నీ ఎలా ఇస్తామనేసి కమింగ్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి, మీరు టిక్ మార్క్ ఐకాన్ ఇవ్వాలి. ఓకే, ఈ రెండు టుమారో చేస్తాం. ఓకే, నావ్ బార్ గురించి, మెనూ బార్ గురించి టుమారో చేసి చూపిస్తాను. క్లియర్ అప్ టు నౌ? థ్యాంక్ యూ.